సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం నేనే దేవుడినని అనుభూతి చెందే దివ్య సాక్షాత్కారం సాక్షాత్కారం శివ సాక్షాత్కారం దేహము నేను కాదు మనసు నేను కాదని నిరూపించే సాక్షాత్కారం బ్రహ్మానుభూతి అద్వైతానుభూతి I am not the body, I am not the mind, I am not the intellect, I am beyond the mind. This experience is called self-realization. Nirakara darshanam, parabrahma darshanam, atma sakshatkaram. ఆదిదేవుడి సాక్షాత్కారం దేహాతీతం మనోతీతం కాలాతీతం విశ్వాతీతం పరమాత్మదర్శనం ఆత్మ సాక్షాత్కారం అపరోక్షానుభూతి ఆత్మానుభూతి realization self-realization realization self-realization సత్య నిత్య స్వరూపుని వేరేశ్వరుని పరమేశ్వరుని దర్శనం ఆత్మ సాక్షాత్కారం సర్వేశ్వరుని విశ్వేశ్వరుని దుర్లభ దర్శనం జీవుడు నేను కాదని దేవుడే నేనని అనుభూతిని పొందే సత్య దర్శనం అమనస్క స్థితి బ్రాహ్మీ స్థితి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో షిరిడి సాయి దేవుని కటాక్షముతో దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారం పొందిన సుదినం మహాసుదినం మాయాతీతం అఖండ శివ దర్శనం realization self-realization realization self-realization
భవానీ శివానికి శక్తిపాతం చేశాను. శక్తిపాతం చేయడం అంటే ఏమిటిది? ఆ ఎనర్జీని వ్యర్థం చేయకుండా ఒక చోట స్టోర్ చేయడం లేదా ఒకరికి ఇవ్వడం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. లాస్ట్ టైం వాళ్ళకి చేసినప్పుడు సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళారని చెప్పాను. అంటే ఆత్మదర్శనానికి చిన్న మెట్టు, ఒక లేయర్ అడ్డు ఉంటుంది అంతే. దాన్ని అరుణోదయం అని అంటారు. నాకు తెలుసు వచ్చిన ఎనర్జీ వ్యర్థమవుతుందని, కాబట్టి పొద్దున్నే వాళ్ళకి టైం చెప్పాను. 7:30 కల్లా మీరు సిద్ధంగా ఉండండి, శక్తిపాతం చేస్తాను అన్నాను. ఆ ప్రకారమే 7:30కి పాదపూజ చేసి వాళ్ళకు శక్తిపాతం చేయడం జరిగింది. మరి ఏమి జరిగింది అని అంటే, నేను ఊహించినట్లే ఇద్దరు కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. అద్భుతం ఇది. వాస్తవంగా నా మనసుకు తెలుసు పోతారని, కానీ ఇద్దరు పోతారు అనుకోలేదు, ఒక్కరు పోతారు అనుకున్నాను. మరి చూసారా బాబు, June 29, 1995, రేపు June 29కి నేను ఆత్మసాక్షాత్కారం పొంది 30 సంవత్సరాలు అవుతుంది. 95లోనే ఆత్మసాక్షాత్కారం అయ్యింది, 95లోనే భవానీ పుట్టింది. ఆత్మసాక్షాత్కారం పొంది నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, భవానికి 30 ఏళ్ళు వచ్చినాయి. మరి ఏం జరిగింది అని అంటే చూడండి, ఇద్దరికి శక్తిపాతం చేశాను. చెప్పాను నేను, ఒక 15 minutes మాత్రం మీరు కళ్ళు తెరవకండి, ఆఫ్టర్ 15 minutes ఇఫ్ యూ వాంట్ టు వేకప్ లెగండి అన్నాను. చూడండి, ఫస్ట్ భవానీ కంటే శివాని వెళ్ళిపోయింది ముందు. బొమ్మలా కూర్చుంది ఆ పిల్ల. ఆ తర్వాత భవానీ వెళ్ళింది. భవానికి కుండలిని కదలికలు వచ్చినాయి, శివాని ఇంకా బొమ్మలాగా వచ్చింది. భవానీ మూమెంట్స్ స్టార్ట్ అయినాయి, కాసేపటికి అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. సరే నేను చూస్తున్నాను, అప్పటికే 40 minutes దాటింది. వాస్తవంగా నేను లేపకూడదు. సరే 8:35 వరకు చూశాను, ఇంకా టైం అవుతుంది అని చెప్పి అప్పుడు లేపాను. లేపగానే ఇద్దరు కూడా వెక్కి వెక్కి ఏడిచారు. చూడండి, ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడుస్తారు అంటే, మనస్సు పరిశుద్ధమైనప్పుడు అట్లా ఏడుస్తారు, మనస్సు చాలా సూక్ష్మమైనప్పుడు అట్లా ఏడుస్తారు. సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, తెలుసు దే గాట్ అని, అయినా కూడా మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఆ క్వశ్చన్స్ కూడా బయటికి చెప్పేటివి కాదు, ఎందుకంటే పాడులోకం ఇది. ఏం చెప్పినా దాన్ని ఇమిటేట్ చేయడం, కాపీ కొట్టడం, నాకు కూడా ఇట్లా అయిందని చెప్పడం, ఇదొక జబ్బులో తయారైన జనాలకు. కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా నేను బయటికి చెప్పడం లేదు. కొన్ని క్వశ్చన్స్ వేశాను, పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. పక్కనే వాళ్ళ అమ్మ చక్రవర్తి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బిత్తరపోయినారు. కాబట్టి పరమాత్మ ఎలా డిజైన్ చేశాడు అంటే, June 29 నాకు ఆత్మ సాక్షాత్కార సుదినమైతే, భవానీ శివానికి June 27 ఆత్మ సాక్షాత్కార సుదినం. చూడండి, వాస్తవం ఇందాక నేను సెల్ ఫోన్ చూశాను, ఏంటి అని చూస్తే విధియ గడియలు ఉన్నాయి. అంటే ఈరోజు నాకు దీక్ష విరమణ, వాళ్లకు అటువంటి మహాభాగ్యం కలిగింది. ఒకసారి శివాని ముఖం చూడండి,
ఆ అమ్మాయి ఫేస్ మీరు ఒకసారి గమనించండి. ఆ అమ్మాయి ఫేస్ ఎల్లో ఇస్కర్లోకి వెళ్ళని చూడండి. ఎందుకు అట్లా ఎల్లో ఇస్కర్లోకి వెళ్తుంది అంటే దట్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. ఒకసారి భవానీ ఫేస్ చూడండి. చూడండి, పసుపు రాసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ముఖం. చూడండి ఒకసారి, చూడండి. అబ్బాయి మేము పసుపు రాసుకోలేదు. ఫేస్ చూడండి ఒకసారి, చూడండి. ఆ ఎల్లోయిస్ కలరు మీకు కనబడుతుంది. వీళ్ళు ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని టచ్ చేయకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు. ఈ 3 days జాగ్రత్తగా వాళ్ళు ఉంటే ఆ స్థితి నిలబడుతుంది. చూడండి, వాస్తవంగా మీకు తెలుసు ఆల్రెడీ శక్తిపాతం తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఏ సాధన చెప్పేవాడిని కాదు, ఏ ధ్యానం చెప్పేవాడిని కాదు, కూర్చోండి అనేవాడిని అంతే. వాళ్ళని కూడా కూర్చోమన్నాను, ఏ సాధన చెప్పలేదు. నేను అడిగాను 40 minutesలో ఎక్కడైనా లెగాలి అనిపించిందా అన్నాను. ఇద్దరు ఒకటే మాట అన్నారు, అసలు ఎందుకు లేపావు నాన్న, ఎందుకు అంత హడావుడి, నువ్వు వెళ్ళిపోవాల్సింది కదా అన్నారు. చూసారా బాబు, అంటే వాళ్ళని ఆపింటే ఇంకేం జరుగుతుందో. అట్లని అది ఎక్కడికి పోదు, చెప్పాం కదా. 3 రోజులు ఆ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఎవరు టచ్ కాకుండా చూసుకోవాలి. పాప చూసుకోండి, 3 days మీరు టచ్ చేయకూడదు. ఇప్పుడు మీరు 3 రోజులు మౌనం పాటించండి. నేను పాటించాను కదా, ఇంకా మీరు పాటించండి. మాట్లాడొద్దు, కామ్గా సాధన చేసుకోండి. సరే, వీళ్ళు ఎంతసేపటికి లేకపోతే ఆ అమ్మాయి పాపం లక్ష్మి అక్కడ కూర్చుంది. ఏంటి నాకు ఈ కర్మ, నా తలకాయ మీద కూడా చేయబెట్టచ్చు కదా అనుకుందేమో. సరే, ఆ అమ్మాయికి కూడా చేశాను. చూడండి, ఒక పెద్ద కొండ పెట్టినట్లుందట ఆ అమ్మాయికి. ఏంటి ఈ మనిషి ఇంతసేపు నా మీద తలకాయ చేయబెట్టాడు అనుకుందట. ఇక అబ్బాయి చక్రవర్తి కూడా చేశాను. ఆ కుర్రాడు కూడా సేమ్ అదే ఫీలింగ్, ఇంతసేపు చేయబెట్టారు ఏంటి స్వామి అనుకున్నాడట. ఈ రకంగా భవానీ, శివాని ఇద్దరు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందిన సుదినం ఇది. నిజం చెప్పాలి అంటే వాస్తవంగా భవానీ కంటే ముందు శివానే పొందింది. శివాని రాకెట్లాగా దూసుకెళ్ళిపోయింది. బొమ్మ ఎట్లా ఉంటుందో అట్లా కూర్చుంది ఆ పిల్ల. నో మూమెంట్స్. నేను లేపితే కూడా అమ్మాయి లెగడం లేదు. ఇద్దరు కూడా చూసారా. ఇంకా ఒక అరగంట కూర్చోంటే, గంట కూర్చుంటే ఇంకేమవుతుంది పరిస్థితి. ఇప్పుడు భవానీ, శివాని సాక్షాత్కారం పొందారు కాబట్టి ఒక సిద్ధ సాంప్రదాయం ఉంది, దాన్ని ఆచరించాలి. అది ఆచరిస్తేనే పర్ఫెక్ట్గా వాళ్ళకు ఒక ప్రామాణికత అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు భవానీ జ్యోతిర్మయ భవానీ కాదు, ఆమె తత్వదర్శిని అంటారు. తత్వదర్శిని. ఇది ఎవడు బిరుదు ఇవ్వనక్కర్లే, సిద్ధగురువే చేస్తున్నాడు. ఎందుకు? ఇట్ ఈస్ ఎ క్వాలిఫికేషన్. కాబట్టి ఆ అమ్మాయి తత్వదర్శిని అయింది. శివాని కూడా తత్వదర్శిని అయింది. ఇంకా వాళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు, తత్వదర్శిని, భవానీ, శివాని అని. ముందు శివాని పొందింది కాబట్టి శివానికి ఫస్ట్ చేయాలి. శ్రీరమణానంద గురుదేవా నమో నమో.